సార్ మీరు చేశారా? మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చేశారా? చేశాను. మీకు పంపిస్తాను. ఓకే. కానీ మేడం అది డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ అది ఓకే. ఇది మీరు పెట్టిందేనా? జస్ట్ అంటే ప్రసాద్ అని ఉండేసరికి ఎవరా అనుకున్నాను. నెంబర్ తెలియలేదు గాయత్రి. ఓకే. ఓకే. కాకపోతే మీరు టెంప్లేట్ మార్చి తీసుకోవాలి. వెళ్ళే గాయత్రి. మీద నేను ఎవరా అర్థం కాలేదు నాకు నెంబర్ దానికి వచ్చేసరికి. ఓకే. గాయత్రి మేడం మీరు వచ్చేసి గ్రాండ్ ఓపెనింగ్ టెంప్లెట్స్ వేరే ఉంటాయి, అవి తీసుకోండి, బాగుంటాయి. బ్రాండా మేడం? ఓకే. ఓపెనింగ్ టెంప్లెట్స్ వేరే ఉంటాయి. అది మామూలుగా రియల్ గా ఓపెనింగ్ అయితే క్యాన్వాలోనే ఓపెనింగ్ లైక్ వెల్కమ్ ఇట్లా వెల్కమ్ టెంప్లెట్స్, ఓపెనింగ్ టెంప్లెట్స్ అని ఓకే. టైప్ చేస్తే సపరేట్ గా మంచి డిజైన్స్ తో వస్తాయి. ఓకే మేడం. బానే అంటే ఉంది. ఎలిమెంట్స్ లో టైప్ చేస్తే వస్తుంది అంటే అండి ఎలిమెంట్స్ లో ఓపెనింగ్ టెంప్లెట్ అని అలా టైప్ చేస్తే వస్తుందా మేడం? టెంప్లెట్స్ లో డిజైన్స్ ఉంది కదా, డిజైన్ లో ఎలిమెంట్స్ లో కాదు. ఓకే. ఓకే. తర్వాత డిజైన్ ఓకే. తీసుకున్నాక మీరు ఏమైనా ఎలిమెంట్స్ కావాలంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళి చిన్న చిన్నవి యాడ్ చేసుకోవచ్చు. ఆహా! బట్ ఓకే. చేయడం ఓకే. అయితే అంటే మామూలుగా చేయడం అయితే ఓకే. ఒకవేళ ఇది ఓకే. రియల్ గా ఓపెనింగ్ కన్నా యూజ్ చేయాలనుకుంటే ఇది కాకుండా వేరేది తీసుకోండి. ఓకే. ఓకే మేడం. ఒకసారి మేడం మీరు చెప్పండి క్లాస్, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను మేడం. ఓకే. క్లాస్ అయిపోయిన ఇప్పుడు తర్వాత షేర్ చేయండి అయితే చేస్తే. ఓకే. 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 సార్ కుమార్ గారు మీరు చేశారు కదా? హలో మేడం. సార్ చేశారండి? మేడం చేయలేదండి, కొంచెం వర్క్ ఉండి చేయలేదు. ఓకే. ఇప్పుడు ఫ్రీగా ఉన్నానండి, నేను నైట్ లోపల మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. షూర్ మేడం. ఈరోజు మనము క్యాన్వాలో వచ్చేసి లైక్ రీల్స్ డిజైన్ చేయడము చూద్దాము. రీల్స్ డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఎక్కడ అవసరమైతే అక్కడ మళ్ళీ డిజైన్స్ స్టార్ట్ చేద్దాము. అంటే క్యాన్వా కంప్లీట్గా ఇక్కడే కాకుండా మనకు అవసరమైనప్పుడు అక్కడ అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్స్ అంటే మనం ఎస్ఈఓ ఇవన్నీ చేయాలి కదా. మనకు ఉన్నదేమో 45 డేస్. ఈ 45 డేస్లో మొత్తం కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలి అన్ని టాపిక్స్. ఇప్పుడు మనకి ప్రజెంట్ అవసరమైనవి రీల్స్ అండ్ ఇమేజెస్. ఇక్కడ మనము డిజైన్స్లోకి వెళ్ళి లైక్ ఇట్లా ప్లస్ సింబల్ ఉంది కదా క్రియేట్, ఇక్కడికి వెళ్ళేసి రీల్ తీసుకున్నాం, ఇన్స్టాగ్రామ్ రీల్. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకున్నప్పుడు మనకి ఆ సైజ్ ఫార్మాట్లో మనకు వస్తుంది ఇట్లా. ఏది
ఇక్కడ వచ్చేసి మనము రీల్ క్రియేట్ చేయాలంటే ఇదివరకు ఏంటంటే మనకి డైరెక్ట్‌గా రీల్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటే ఎడిట్స్ అన్నీ ఇక్కడ చేసుకుంటే సరిపోయాయి. బట్ అక్కడ ఏంటంటే మనకి కొన్ని ఆప్షన్స్ కానీ, యానిమేషన్స్ కానీ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదనమాట. ఇప్పుడు ఏం చేశాడంటే మొత్తము లేయర్స్‌గా మార్చేసాడు. ఈ మార్చేసినప్పుడు ఇది కొంచెము కష్టంగా అనిపిస్తది. అంటే లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడము. అలవాటైతే ఈజీగానే ఉంటది. ఒకవేళ రాకపోతే 3-4 టైమ్స్ ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతది. అంటే అర్థం కాలేదని అది అట్లనే వదిలేయకుండా. ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించింది తీసుకుందాం. ఇక్కడ జస్ట్ టెంప్లేట్స్, యానిమేషన్సే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనం ఈ టెంప్లేట్ యాడ్ చేసాము. ఈ టెంప్లేట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనకి లేయర్స్ వచ్చింది. చూడండి ఇది. ఇక్కడ లేయర్స్ అన్నీ వచ్చినాయి. కనిపిస్తున్నాయి. ఇది ఇమేజ్‌ది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇది బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలర్. ఇవొచ్చేసి ఇవన్నీ అన్నమాట. ఇక్కడ ఇందులో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి లేయర్స్‌గా వస్తాయి. ఇన్ని లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయము. ఇక్క ఇక్కడ చేస్తే అది ఇక్కడ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయితది. బట్ సైజెస్ మాత్రం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక టెంప్లేట్ యాడ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది యాడ్ చేశారు కదా! నెక్స్ట్ ఈ టెంప్లేట్ యాడ్ చేయాలనుకున్నారు. దీని మీద ఈ కర్సర్ పెట్టాలి. కర్సర్ పెట్టి ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ సెకండ్ స్లైడ్ అనేది యాడ్ అవుతదనమాట. సెకండ్ స్లైడ్ యాడ్ అయినప్పుడు ఇక్కడ మనం ప్లే చేస్తే మనకి వస్తుంది. లైక్ ఒక్క నిమిషం నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ చూడండి ఎట్లా వస్తది అనేది. ఇది యానిమేషన్స్ తోటి ఇలా వచ్చిందనమాట. ఇది మనం బేసిక్ లెవెల్. ఇది సెకండ్ స్లైడ్ ఇది. 2 స్లైడ్స్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఇక్కడ సోషల్ మీడియా మార్కెటింగ్ అని ఉంది. దీన్ని మనం ఎడిట్ చేయాలనుకోండి డిజిటల్ మార్కెటింగ్ లాగా. ఇక్కడ సేమ్ టెక్స్ట్‌కి ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఇది స్టూడియో అనేది మనకు అవసరం లేదు. డిలీట్ చేస్తే ఈ లేయర్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంపవర్ యువర్ బ్రాండ్ విత్ అందుకని డిజిటల్ మార్కెటింగ్ లెర్నింగ్ అని చెప్పి మనము చాట్‌జీపీటీ నుంచి కంటెంట్ తీసుకుందాము.
సారీ 1 మినిట్ రీల్ కంటెంట్ లైక్ లేకపోతే ఎఫ్బి పోస్ట్ కంటెంట్. ఇట్లా మనకి కంటెంట్ అనేది ఇచ్చింది. అప్‌గ్రేడ్ యువర్ స్కిల్స్ విత్ ఏఐ టూల్స్ అని. ఇది మనకి ఓకే అయితే ఓకే. మళ్ళీ ఇది కాదు అనుకుంటే మనము మళ్ళీ సెకండ్ వెర్షన్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సింపుల్ అండ్ అట్రాక్టివ్ ఫార్మాట్లో ఇచ్చింది. ఇదేమో సెకండ్ది ప్రొఫెషనల్ ఫార్మాట్లో వచ్చింది. మూడోది ఎర్నింగ్ ఫోకస్డ్ అంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి ఫోకస్గా ఈ టూల్. ఇట్లా మనకి డిఫరెంట్ స్టైల్స్లో మనకి ఇచ్చింది. మనం ఏది కావాలో ఆ ఫార్మాట్ తీసుకుందాం. లైక్ వాంట్ టు ఎర్న్ ఆన్లైన్ యూజింగ్ ది డిజిటల్ మార్కెటింగ్ ఏఐ టూల్స్ అన్నది కదా. ఏది కావాలో మనకి డిసైడ్ చేసుకుని ఇక్కడ కాపీ పేస్ట్ చేసాం. ఇది వచ్చేసి మనం మినిమైజ్ చేసుకొని ఇక్కడ ఇక్కడ మనకి టెక్స్ట్ కనుక ఇది మనకి సూట్ అవ్వలేదు దీనికి అనిపిస్తే మనం టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫార్మాట్స్. ఇట్లా ఫాంట్ స్టైల్ కానీ ఇట్లా ఇవన్నీ మీరు లైన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం గ్యాప్ కొంచెం తగ్గించుకున్నాం. అలాగే లెటర్స్ మధ్య స్పేస్ ఉంది కాబట్టి కొంచెం స్పేస్ కూడా కొంచెం తగ్గించుకొని ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ ఏమన్నా కావాలన్నా కూడా ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏం పెట్టట్లేదు. దీన్ని ఇంకా డిజైన్ చేసుకోవాలంటే మనకి ఈ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్షన్స్ ఎలా మార్చుకోవడము ఇవన్నీ కూడా మొన్న చూసాం కదా, సేమ్ అదే అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ అనేది తగ్గించుకుందాం. ఇట్లా ఫాంట్ అయితే తగ్గించుకొని సరే ఇది ఓకే అంటే ఇది ఓకే, లేదంటే ఇది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అంట. మనీ ఎర్నింగ్ లాగా మనం ఒక ఇమేజ్ తీసుకుంటాం. విత్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఇట్లా తీసుకొచ్చి దీన్ని ఇక్కడ యాడ్ చేసేసాం. ఇక్కడ లెర్న్ నౌ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్లో కూడా ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఇవన్నీ పెట్టాడా.
ఇది తీసేసి ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం సెకండ్ స్లైడ్లో. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ తీసుకొని లైక్ ఈ ఐకాన్స్ ఉంటే ఉంచొచ్చు, లేకపోతే ఈ ఐకాన్స్ మొత్తం తీసేయచ్చు. ఇట్లా తీసుకొని యానిమేషన్ అనమాట. వీటన్నిటికి మనం యానిమేషన్ అప్లై చేయొచ్చు. ఇట్లా కానీ లేకపోతే ఇట్లా మనం ఈ యానిమేషన్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ నిజంగా ఇది మనకు ఓకే అనుకుంటే ఈ కంటెంట్ ఉంచొచ్చు, లేదంటే ఇది కూడా రిమూవ్ చేసేసి ఇంకేమన్నా నాకు మంచి కంటెంట్ ఉందేమో చూద్దాం. లైవ్ క్లాసెస్ ఇది లేదు కదా, ఇది యాడ్ చేద్దాం. అయితే ఎన్రోల్ నౌ. ఇక్కడ వచ్చేసి మనం వెబ్సైట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా యాడ్ చేసాం కదా, ఇక్కడ మనకి కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి. మేము యాడ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అవి ఎలా మార్చుకోవాలి అనేది. కంప్లీట్గా ఒక రీల్ అనేది యాడ్ చేసాం ఇక్కడ. ఇక్కడ ఇది ఐకాన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి కావాల్సిన కలర్స్ ఐకాన్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా, దీనికి కూడా యానిమేషన్ ఏదన్నా ఇది ఉంది ఆల్రెడీ, లేకపోతే మనకు నచ్చింది ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా యానిమేషన్స్ అన్నీ యాడ్ అయినాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఓకే అనుకుంటే ఇది చేసింది. ఇంకా దీన్ని మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుంది అనేది.
ఇక్కడ వచ్చింది కదా ఎన్రోల్ నవ్ అని, ఇక్కడ ఏం రాలేదు. ఇవి మిడిల్లో వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత ఇవి యానిమేషన్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఇది ఈ లాస్ట్కి వచ్చేటప్పుడు ఏంటంటే స్లైడ్ స్టార్టింగ్ నుంచి లేవు. ఇది అయిపోయినాక సెకండ్ స్లైడ్ ఇక్కడ చూడండి, ఎన్రోల్ నవ్ అని అక్కడ కింద డైరెక్ట్గా ఇవి లేవన్నమాట. తర్వాత వచ్చినాయి కొంచెం స్లైడ్ మూవ్ అయిన తర్వాత. ఇప్పుడు మనము ఇవి ఏంటంటే లేట్గా వచ్చినాయి కాబట్టి మనకి ఇంకా ఫాస్ట్గా మనం రావాలి. ఇంకా ముందే స్లైడ్ రాగానే మనకి ఇవి రావాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి హాఫ్ నుంచి వచ్చినాయి. మన స్లైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇక్కడ వచ్చేసి ఇవి చూడండి ఇక్కడ మిడిల్ నుంచి వచ్చినాయి. అందుకే కొంచెం స్లైడ్ రన్ అయిన తర్వాత మనకి ఇవి కనిపిస్తున్నాయి అనమాట. ఇవి స్టార్టింగ్ నుంచి రావాలనుకోండి, దీన్ని డ్రాగ్ చేయాలి ఇక్కడ వరకు. మళ్ళీ ఇటు క్రాస్ అయింది అనుకోండి, ఈ స్లైడ్లో కూడా వచ్చేస్తాయి. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇవి కూడా మనకి ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ కూడా మనకి స్లైడ్ స్టార్టింగ్ నుంచే రావాలి, కొంచెం అయిపోయిన తర్వాత వస్తున్నాయి. అందుకోసం అనేసి మనం అన్నీ స్లైడ్ స్టార్టింగే పెట్టాము. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు ఒక జస్ట్ అబ్జర్వేషన్ కోసం ఇక్కడ ఓకే మనం ఈ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ని యువతలకి స్లైడ్ కూడా తీసుకున్నప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ క్లమ్జీగా వచ్చేసింది. ఒక్కసారి చూడండి, ఇక్కడ కింద లాస్ట్లో శ్రీష డిజిటల్ అని లాస్ట్ ఎల్లో కలర్ దాని మీద మళ్ళీ వచ్చిందనమాట. ఇట్లా మనకు రాకుండా ఉండాలి అంటే ఇది ఒక్కటి జాగ్రత్త చేసుకుంటే చాలు, మిగతా అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇది జస్ట్ దీన్ని ఇక్కడికే మూవ్ చేయాలి. అలా మనకి కరెక్ట్గా తెలియాలి అంటే ఇక్కడ ఎండింగ్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మధ్యలో కరెక్ట్గా ఇది ప్లేస్ చేయాలి. మార్కర్ ప్లేస్ చేసినాక వాటన్నిటిని కూడా మనం అప్డేట్ చేయాలన్నమాట. ఒకసారి ఇవి వచ్చేసి మిడిల్లో వచ్చినాయి, ఈ వెబ్ ఫోన్ అనేది. ఒకసారి ఎట్లా వస్తున్నాయో చూద్దాం. ఒకసారి దీని లాస్ట్ స్లైడ్కి ఇప్పుడు ఇది తీసేసాం. ఇక్కడ ఏం క్లమ్జీ రాలేదు, మామూలుగా వచ్చేసింది. నెక్స్ట్ ఇవి ముందు వచ్చినాయి, దాని ముందు వచ్చే సింబల్స్ కొంచెం ఆగి వస్తాయి చూడండి, మధ్యలోకి వచ్చినాక అప్పుడు వచ్చినాయి. అవి కూడా వీటితో పాటే రావాలి కాబట్టి వీటిని కూడా మనం డ్రాగ్ చేయాలి. ఇలా ఈ గీత వరకు డ్రాగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇది ఒక్కటి కొంచెం మనకి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది. రిమైనింగ్ అన్నీ ఇట్స్ ఓకే. మొత్తం చేంజెస్ అన్నీ కూడా మనం స్లైడ్లోనే చేంజ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా స్లైడ్ లాస్ట్కి ఒకసారి ప్లేస్ చేస్తే ఈ కర్సర్ని లైక్ ఇలా లైన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇది వచ్చేసరికి లాస్ట్ వరకు లేదనమాట. ఈ లాస్ట్ వరకు లేదు. ఇక్కడ ఒకసారి ఇది ఓపెన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. అది ఇక్కడ కనిపించట్లేదు, రివ్యూ చూద్దాం. ఇప్పుడు ఇవి కూడా ముందే వచ్చేసినాయి. ముందే వచ్చేసినాక ఇది కొంచెం స్లోగా రన్ అవుతుంది అట్లా. కానీ ఇది లాస్ట్ అయిపోయిన తర్వాత ఇవి రెండే మిగిలిన, మిగతా అన్నీ పోయినాయి. లాస్ట్ వరకు ఏం లేవు, కింద డీటెయిల్స్ లేవు, పైన ఇవి కూడా లేవు. కాబట్టి ఈ కర్సర్ ఇక్కడ లాస్ట్కి పెట్టుకొని చూసుకున్నప్పుడు ఇక్కడ ఏవైతే లాస్ట్ వరకు లేవో వాటిని లాస్ట్కి డ్రాగ్ చేయండి. లాస్ట్కి ఎంటీ స్లైడ్ ఉండకూడదు అనమాట, లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే అప్పుడు ఎంటీ స్లైడ్ లేకుండా వచ్చేస్తుంది.
ఇప్పుడు కంప్లీట్‌గా లాస్ట్ వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఇవి ఇంకా లాస్ట్‌కి ఉన్నాయి. ఇవి రాలేదంటే ఇంకా కొంచెం మనం చేయాలన్నమాట. ఇంకొంచెం మనం డ్రాగ్ చేస్తే సరిపోతది. లేదంటే లాస్ట్‌కి వచ్చినవి ఏమున్నాయి ఇవి? కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇట్లా చూసుకొని చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం అలవాటయ్యే వరకు ఇట్లా చేయండి ఇది ఫస్ట్ ఇంతవరకు. ఇవన్నీ డ్రాగ్ చేసుకొని కొద్దిగా లాస్ట్‌కి ఇక డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్‌లోడ్ ఇక్కడ వీడియో ఫార్మాట్‌లోనే తీసుకోవాలి. మనకి ఇక్కడ ఏమన్నా బ్రాండింగ్ చేసేటప్పుడు, కంపెనీకి చేసేటప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే లైక్ వాళ్ళ ఇమేజెస్ కంపెనీకి రిలేటెడ్‌గా కొన్ని యాడ్ చేయమంటారు. అలాగే వాళ్ళ బ్రాండ్ కలర్స్ అడుగుతారు. వాళ్ళ బ్రాండ్ టెక్స్ట్ అడుగుతారు. అలాగే వాళ్ళ లోగో కూడా యాడ్ చేయాలి. లోగో యాడ్ చేయాలంటే మీరు ఇక్కడికెళ్ళి ఇక్కడ వాళ్ళ లోగో అప్‌లోడ్ చేసుకొని, ఆ లోగో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చనమాట. ఇప్పుడు మన లోగో ఇక్కడుంది కదా! క్లిక్ చేస్తే ఓకే. సారీ ఇది బ్యాక్‌కెళ్ళింది. ఇది హ్మ్. ఇట్లా మన లోగో యాడ్ చేస్తే సరిపోతది. ఈ లోగో ఏంటంటే మనకి హాఫ్ నుంచి యాడ్ అయింది. ఈ కర్సర్ ఇక్కడ పెడితే స్టార్టింగ్ నుంచి యాడ్ అవుతది. మొత్తం అన్ని స్లైడ్స్‌కి కావాలనుకోండి మొత్తం కలిపి డ్రాగ్ చేసేస్తే 2 స్లైడ్‌లకి వచ్చేస్తది. మనం ఒకదానికి చేయాల్సిన అవసరం లేదు. 2 స్లైడ్‌లకి వచ్చేస్తది. ఇప్పుడు ఈ స్లైడ్ అంటే బ్లూ కలర్ ఉంది. అది కలిసిపోయింది. కనపడట్లేదు. కనపడినప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ బ్యాక్‌లో మనం ఒక షేప్‌ని యాడ్ చేయాలన్నమాట. షేప్స్ ఉన్నాయి కదా! ఇట్లా మనం ఏదో ఒక షేప్ తీసుకొని వెనకాల యాడ్ చేస్తే సరిపోతుంది. లైక్ పొజిషన్ బ్యాక్‌వర్డ్. అయితే మన ఇది వచ్చేసింది ఫార్వర్డ్‌కి. దీన్ని ఇంకొంచెం పెద్దది చేసుకొని అలైన్‌మెంట్స్ చేసుకోవడము, ఈ కలర్స్ ఇవి చూసుకోవాలి. ఏ కలర్ అయితే బావుంటది, ఏ కలరు ఏ స్లైడ్‌కి లుక్ వస్తుంది. ఇట్లా ఇవి మనకు కొంచెం అవేర్‌నెస్ ఉంటే సరిపోతది. ఇట్లా క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడ హాఫ్‌లో ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి మన లోగో వచ్చిన దగ్గర నుంచి మనకి రావాలి కాబట్టి ఇది. ఇదేంటంటే నెక్స్ట్ ఈ స్లైడ్‌కి కూడా అప్లై అవుతుందనమాట. లైక్ ఇప్పుడు ఒకసారి చూడండి. స్లో ఉంది కొంచెం ఇది రన్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది. తర్వాత మళ్ళీ అది యెల్లో కలర్‌ది వెళ్ళిపోయింది చూసారా? ఇది కంప్లీట్‌గా కావాలి అనుకుంటే దీన్ని కంప్లీట్‌గా డ్రాగ్ చేసుకోవటం. ఇక్కడ లాస్ట్ వరకు కావాలి అంటే. లేదు ఒక్క స్లైడ్ వరకే కావాలి అంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అంటే అన్ని స్లైడ్స్‌కి కావాలనుకో దీన్ని మొత్తం డ్రాగ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఒక్క స్లైడ్‌కే కావాలి అంటే ఆ ఒక్క స్లైడ్ వరకే పెట్టుకుంటే సరిపోయిద్ది. ఏది మధ్యలో నుంచి రావాలి, ఏది ఫస్ట్ నుంచి రావాలి, ఏది లాస్ట్ నుంచి రావాలి ఇవన్నీ మనం డిసైడ్ చేసుకోవాలి. ఇట్లా కర్సర్ పెట్టుకొని ఏది ఎక్కడి నుంచి రావాలి, ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే బావుంటది. ఇది కొంచెం టైం పడతది మీకు. అంటే ఇయన్నీ గూడా ఇన్ని లేయర్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి గదా! ఇన్ని లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం పడతది. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఒక రోజులో అవ్వకపోవచ్చు. ఒక 2 డేస్ అయినా సరే కూర్చొని కొంచెం వచ్చే వరకు ఇది ప్రాక్టీస్ చేయండి.
ఎందుకంటే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్సే చాలా ఇంపార్టెంట్. రీల్స్‌కే ఎక్కువ వ్యూస్ కానీ, లైక్స్, ఫాలోవర్స్ వస్తారు. ఇలా రీల్స్ చేసి పెట్టడం బిజినెస్‌లో గూడా అంటే లైక్ బిజినెస్ ఓనర్స్ కూడా ఎక్కువగా అడుగుతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం వచ్చా ఇవన్నీ. ఇట్లా కరెక్ట్‌గా ఇట్లా లైన్ పెట్టుకొని, ఆ లైన్‌కి వచ్చేటట్టు అన్నీ సమానంగా అడ్జస్ట్ చేసేసుకోండి సరిపోద్ది ఇంకంతే. ఇది రీల్స్ చేయడం. ఇవి 2 మనకి ఇంపార్టెంట్. రీల్స్, ఇమేజెస్ ఇంతవరకు మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్ ఎలా రాయాలి అనేది మనకి మాన్యువల్‌గా ఒకటి, ఆటోమేషన్ టూల్స్‌ని యూజ్ చేసుకొని మాన్యువల్‌గా రాయాలి అంటే మనకి ఇంగ్లీష్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి. అలాగే ఓన్‌గా రాసే టాలెంట్ ఉన్న వాళ్ళకి అది వేరు. బట్ ఎస్సీఓ రైటింగ్ అంటే మనది వేరనమాట. అంటే మామూలుగా ఓన్‌గా స్టోరీస్ రాసేవాళ్ళంటే వాళ్ళకి కొంచెం క్రియేటివ్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. బట్ నార్మల్‌గా మనం రాసేదేంటంటే కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ అనేది కాపీ రైటింగ్ అంటే సోషల్ మీడియా యాడ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవి రాసేవాళ్ళనేమో కాపీ రైటర్స్ అంటారు. కంటెంట్ రైటర్స్ అంటే బ్లాగ్స్, ఆర్టికల్స్ రాసేవాళ్ళని. మన దీంట్లో గూడా జాబ్ కేటగరీస్ డిఫరెంట్‌గా ఉంటాయండి. కంటెంట్ రైటరు, కాపీ రైటరు అండ్ లైక్ ఎస్‌సీఓ రైటరు. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో గూడా అడుగుతుంటారు. ఎస్‌సీఓ కంటెంట్ రైటర్ అని. ఇంతవరకు ఇది మన రీల్. ఓకే. దీన్ని మనం యాడ్ చేస్తాం. దీనికి ఇంకా మ్యూజిక్ యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే లైక్ కొంతమంది బ్రాండెడ్ మ్యూజిక్ ఇస్తారు. లేదు మనం ఓన్‌గా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్‌లో మన ఓన్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో లేదంటే ఇక్కడ వాళ్ళు ఇస్తాడు. బట్ ఫ్రీ వెర్షన్‌లో ఈ మ్యూజిక్ అయితే మనం యూజ్ చేసుకోవడానికి వీలు కాదు. ఫ్రీ వెర్షన్‌లో అంతకుముందు ఒక 10 ఉండేవి. ఇప్పుడు కంప్లీట్‌గా మొత్తం పెయిడ్ చేసాడు. ఒక్కటి కూడా ఫ్రీ మ్యూజిక్ అనేది అసలు అవైలబుల్‌లోనే లేదు ఈ క్యాన్వాలో. మనకి కావాలి అంటే ఇక్కడ వచ్చేసి గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి మీరు. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని యూజ్ చేయండి. రీల్స్‌కి గనక మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే. ఇక్కడ ఉంది కదా! రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ డౌన్‌లోడ్ అని పిక్సాబే. ఈ సైట్‌లోంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మనకేం కాపీరైట్ రావన్నమాట. కొన్ని ఫ్రీగా కాకుండా తీసుకుంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అది గనక మనం యూట్యూబ్‌లో పెడితే కాపీరైట్ వయలేషన్ కింద మన వీడియోస్ బ్లాక్ చేస్తారు. ఎవరైనా స్ట్రైక్ కొట్టారంటే మన ఛానల్ అనేది పోతది. ఒకవేళ మనము ప్రొఫెషనల్‌గా, ఆఫీషియల్‌గా వర్క్ చేసే ఛానల్ అయినా సరే మనది పోతదనమాట. కాపీరైట్ స్ట్రైక్స్ అట్లా వేయకూడదు. అందుకని మనకి కాపీరైట్స్ రాకుండా ఈ ఫ్రీ మ్యూజిక్ అండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ పిక్సాబేలో మీరు ఇట్లా మనం చూసుకొని మీరు ప్లే చేసి చూసుకొని ఏ మ్యూజిక్ సెట్ అవుతుంది. ఇంకా చాలా మ్యూజిక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి మనకి క్రిస్మస్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్, బర్త్‌డే, నో కాపీరైట్ మ్యూజిక్స్ ఇట్లా ఉన్నాయి గదా! న్యూ ఇయర్‌కి మోటివేషనల్. ఇవన్నీ గూడా మీరు జస్ట్ డౌన్‌లోడ్ అంటే డౌన్‌లోడ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేసేసుకోండి. ఈజీగా అవుతది.
ఇక్కడ జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా వచ్చి యాడ్ అయిపోతుందనమాట. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకే ఉంచుకోవచ్చు. ఒకవేళ మనకి ఫస్ట్ స్లైడ్ వరకే మ్యూజిక్ కావాలి, సెకండ్ స్లైడ్‌కి అవసరం లేదనుకో, ఇక్కడ ఫస్ట్ స్లైడ్ వరకు మనము ఈ కర్సర్‌ని పెట్టేసి, ఇక్కడ కరెక్ట్‌గా పెట్టినాక ఇక్కడ దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి దీని మీద. రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్. స్ప్లిట్ అంటే 2 పార్ట్స్ అయింది. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ తీసేయాలనుకోండి, ఈ పార్ట్‌ని డిలీట్ చేసేస్తాం. లేదు మళ్ళీ ఈ పార్ట్ డిలీట్ చేయాలనుకోండి, ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైక్ 3 డాట్స్ ఉన్నాయి గదా! ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినా మనకి డిలీట్ ట్రాక్ అని వస్తది. లేదా మనం డైరెక్ట్‌గా దాన్ని సెలెక్ట్ చేసి మన కీబోర్డ్‌లో డిలీట్ బటన్ కొట్టినా డిలీట్ అయిపోతది. అట్లా మనం మ్యూజిక్ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు డిలీట్ చేసుకోవచ్చు. లేదు కావాలంటే మొత్తం ఉంచొచ్చు. ఇంకా లైక్ మీరు ఇది కూడా స్ప్లిట్ చేయాలనుకోండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఇది కూడా 2 పార్ట్స్ అయిందనమాట. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అట్లా 2 పార్ట్స్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనం 2 రకాల ఇమేజెస్‌ని పెట్టుకొని 2 రకాల ప ఏదైనా డిజైన్స్ ఏసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది ఉందనుకోండి ఇక్కడ మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకోవాలంటే స్ప్లిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రోల్ సి అంటే కాపీ అవుతది. కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతది. కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అవుతది. మనం ఈ షార్ట్ కట్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట దీంట్లో. ఇట్లా మనం కావాల్సినట్లు దీన్ని డిజైన్ చేసుకోవచ్చు రీల్స్‌ని. ఇప్పుడు మనం గనక దీన్ని అడ్జస్ట్ చేయాలంటే అంతకుముందు జస్ట్ ఈ ఒక్క లేయర్‌ని అడ్జస్ట్ చేస్తే మొత్తం అడ్జస్ట్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ చేయాలి. ఎన్ని లేయర్స్ ఉంటే అన్ని లేయర్స్ అడ్జస్ట్ చేయాలి. అది మనం చేయాల్సిన ప్రాసెస్. ఇంక మ్యూజిక్ యాడ్ చేసినాక మళ్ళీ మనకి మ్యూజిక్‌తో పాటు డౌన్‌లోడ్ చేసుకుంటే మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇంక దాన్ని. ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాక దీన్ని మనము ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో మనకి ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ మనం కంటెంట్ రైటింగ్‌లో ఓన్‌గా కంటెంట్ రాయాలంటే ఫస్ట్ ఆ కంటెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం గూగుల్‌లో సెర్చ్ చేయాలి. అంతకుముందు ఏఐ టూల్స్ లేనప్పుడు, ఇవన్నీ ఏం లేనప్పుడు ఏంటంటే కంప్లీట్‌గా గూగుల్‌లోనే డిపెండ్ అయ్యి రాసేవాళ్ళమనమాట. ఆ గూగుల్‌లో మనకి ఏ కాన్సెప్ట్ కావాలంటే ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిన కంటెంట్ అనేది వెతుక్కొని ఒక సైట్‌లో దొరకదు. 4, 5 సైట్స్. ఇక్కడ మ్యూజిక్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ మ్యూజిక్ కూడా వస్తుంది. ఇది రీలు. నెక్స్ట్ మనకి మాన్యువల్‌గా రాయాలి అంటే ఇక్కడ మనం ఒక పార్ట్ ఆఫ్ కంటెంట్ ఏదో ఒకటి తీసుకొని ఆ కంటెంట్‌కి సంబంధించి రీసెర్చ్ చేయాలి ఫస్ట్. మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది తీసుకుందాం. లేదంటే ఇమ్మిగ్రేషన్ ఏదో ఒకటి అట్లా తీసుకొని దాని గురించి ఎలా రీసెర్చ్ చేయాలి అంటే ఈ కీవర్డ్ ఇచ్చారు మనకి. ఈ కీవర్డ్ ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇచ్చాము కీవర్డ్. ఈ కీవర్డ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని సైట్స్ అన్నీ ఇక్కడొచ్చినియి. వీళ్ళన్నీ ఓపెన్ చేసి చూసుకొని ఫస్ట్ రీడ్ చేయాలి. ఎవరు మంచి కంటెంట్ ఇచ్చారు. మన పాయింట్ ఆఫ్ వ్యూకి కరెక్ట్‌గా ఉన్న కంటెంట్ ఏది అనేది ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పెద్ద కంటెంట్ ఏం లేదు. ఇక్కడ కొంచెం కంటెంట్ ఉంది. ఇందులో ఇవన్నీ కూడా రీడ్ చేసి మళ్ళీ రీరైట్ చేయాలనమాట దీన్ని. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ బ్లాగ్ అంటే బ్లాగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. బ్లాగ్స్‌లో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. బేసిక్ టు అడ్వాన్స్‌డ్ ఇది ఇట్లా.
దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. వీళ్ళు సిలబస్ అవి ఇచ్చారు. ఇట్లా అన్నీ వెతుక్కొని ఏ సైట్‌లో మంచి కంటెంట్ ఉంది. అలాగే గవర్నమెంట్ సైట్స్‌లో ఏదైనా ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ సైట్సే యూజ్ చేయాలి. మనం వేరే వాళ్ళు రాసిన సైట్స్‌ని తీసుకోకూడదు. అలాగే ఏదైనా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అంటే కంప్లీట్‌గా మనం ఎడ్యుకేషనల్ రిలేటెడ్ సైట్స్‌ని ప్రిఫర్ చేయాలి. అది కూడా కొంచెం గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్న సైట్స్ నుంచే మనము కంటెంట్ అనేది తీసుకోవాలి. అట్లా తీసుకొని దాన్ని రీరైట్ చేయాలి. మనం చదివి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని రాయాలనమాట. అలాగే సేమ్ వర్డ్ ఫార్మాట్ చూపిస్తే అది ప్లగరిజం చూపిస్తది. ప్లగరిజం చూపిస్తే మళ్ళీ వాళ్ళ సైట్‌లో నుంచి ఉన్న సైట్ కంటెంట్ మన సైట్‌లో ఉంటే ఫస్ట్ ఎవరైతే అప్డేట్ చేస్తున్నారో వాళ్ళది ఒరిజినల్ కంటెంట్‌లా తీసుకుంటది. మనది డూప్లికేట్ కంటెంట్‌లా తీసుకుంటది. అప్పుడు మన సైట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అట్లా మన సైట్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి అంటే ఆ కంటెంట్‌ని రీరైట్ చేయాలి. ప్లగరిజం చెక్ చేయడానికి కూడా టూల్స్ ఉంటాయి. గ్రామర్లీ గాని ఇట్లా అవి పెయిడ్ వెర్షన్. అందులో చెక్ చేసి ప్లగరిజం లేకపోతేనే మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసేటప్పుడు ప్లగరిజం చెక్ చేసుకోవాలనమాట. ప్లగరిజం అంటే లైక్ కాపీ కంటెంట్. వేరే వాళ్ళ కంటెంట్ మన కంటెంట్‌లో ఉందా లేదా అనేది. కొన్నిసార్లు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ చేంజ్ చేయడానికి రాదు. అలాంటప్పుడు యూజ్ చేయొచ్చు. అంటే కొంచెం మినిమమ్ పర్సెంటేజే యాక్సెప్ట్ చేస్తాడు. 5-10% ప్లగరిజం అన్నా కూడా అది పెద్ద ప్రాబ్లమ్ అవ్వదు. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకు ప్రాబ్లమ్ అవుతది. బట్ అది కూడా లేకుండా చూసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తది. అట్లా చేసేవాళ్ళమి. అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్ రాయాలంటే ఆల్మోస్ట్ కంటెంట్ రైటర్స్‌కి 3-4 అవర్స్ పడతది ఒక్కొక్క ఆర్టికల్ రాయడానికి. కొంచెం ఫాస్ట్‌గా రాసేవాళ్ళైతే 1-2 అవర్స్‌లో అదే ఈజీ సబ్జెక్టు మోస్ట్‌లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే ఇంకా ఫాస్ట్‌గా రాస్తారు. అంటే దీంట్లో ఎడిట్ చేసి వాళ్ళకి అర్థమైనవి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసేసి ఫాస్ట్‌గా రాస్తారు. కొన్ని కంటెంట్స్ చాలా మినిమల్ కంటెంట్ దొరుకుతది. ఆ కంటెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముండదు. అలాంటి వాటికి చాలా టైం తీసుకుంటది. అందుకని కంటెంట్ రైటర్స్‌కి సాలరీ ఎక్కువుండేదనమాట. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళతో పోల్చుకుంటే కంటెంట్ రైటర్స్‌కి, గ్రాఫిక్ డిజైనర్స్‌కి ఎక్కువ సాలరీ ఉండేది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి తక్కువుండేది. ఇవి 2 ఏంటంటే కొంచెం క్రియేటివ్‌తో సంబంధించినవి. డిజిటల్ మార్కెటింగ్ అంత క్రియేటివ్ స్కిల్స్ అవసరం లేదు. కొంచెం అనాలిసిస్, రీసెర్చ్ ఉంటే సరిపోతది. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళిద్దరికీ మాక్సిమం వర్క్ లేకుండా అయిపోయింది. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకే ఆ 2 వర్కులు కూడా వచ్చి యాడ్ అయినాయి ఇప్పుడు. కంటెంట్ రాయాలంటే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే ఇమేజ్ డిజైన్స్ చేయాలంటే ఈ క్యాన్వా టూల్‌ని యూజ్ చేసుకుంటున్నాం. అలాగే కొంతమంది ఏఐ టూల్స్‌ని కూడా యూజ్ చేస్తున్నారు. బట్ పెయిడ్ వెర్షన్ అయితే మనకి ప్రాపర్‌గా వస్తాయి. ఇప్పుడు మనం కంటెంట్ రాయాలి అంటే ఫస్ట్ కీవర్డ్స్ కావాలి మనకి. ఈ కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి ఫస్ట్. ఈ కీవర్డ్స్‌లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ అండ్ టెర్షరీ కీవర్డ్. ఈ కీవర్డ్ తీసుకున్నాం మనం ఫస్ట్. దీంట్లో మనకి ఒక కంటెంట్ రాయాలంటే మనకి ఒక 3 కీవర్డ్స్ ఉంటే బెటరు. ఇట్లా కీవర్డ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ గూగుల్ అల్గారిథము యూజర్ ఇంటెంట్ బేస్ మీద రన్ అవుతుంది కాబట్టి మాక్సిమం టైటిల్స్ అంతా ఇలా ఇచ్చేస్తున్నారనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని. బట్ దీంట్లోనే మనకి ఇంకొక మేజర్‌గా మనం ఈ కీవర్డ్ తీసుకుంటే దీన్నే ప్రైమరీ కీవర్డ్ అంటారు. ఫోకసింగ్ కీవర్డ్ అంటారు. మెయిన్ కీవర్డ్ అంటారనమాట. ప్రైమరీ, ఫోకసింగ్ అండ్ మెయిన్ 3. దీని కాకుండా దీనికి సెకండరీ అండ్ టెర్షరీ కీవర్డ్స్ అంటే ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నాం కదా! దీనికి రిమైనింగ్ కీవర్డ్స్. ఇక్కడొచ్చేసి
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇది సెకండరీ కీవర్డ్ కింద తీసుకుందాం. అండ్ టెర్షరీ కీవర్డ్ ఇంకొకటి మనం ఇట్లా 3 కీవర్డ్స్ ఇచ్చామంటే వాళ్ళు ఏంటంటే ఒక్క కీవర్డ్ మీద రీసెర్చ్ చేస్తే ఎక్కువ కంటెంట్ దొరకదు అనుకోండి, అప్పుడు సెకండరీ టెర్షరీ కీవర్డ్స్ని కూడా యూజ్ చేసి వాళ్ళు రాస్తారు. బట్ ఇవి ఉండడం అనేది కొంచెం బెటర్, అంటే అన్ని రిలేటెడ్గా కవర్ అవుతుంది అనమాట. ఈ గూగుల్ కూడా త్రీ కీవర్డ్స్కే హై ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడు ప్రైమరీ సెకండరీ టెర్షరీ కీవర్డ్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రైమరీ కీవర్డ్, అది ఫస్ట్ ఉంటుంది. ఇది 100% ప్రాక్టికల్ అప్రోచ్, ఇది సెకండరీ కీవర్డ్ అనమాట. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ప్రైమరీ కీవర్డ్, ఇది వచ్చేసి సెకండరీ కీవర్డ్. ఈ రెండింటిని సపరేట్ చేయడానికి ఇట్లా హైఫన్ కానీ పైప్ సింబల్ కానీ వాడతారు. మోస్ట్లీ ఎక్కువ పైప్ సింబలే ఉంటుంది. అలాగే నెంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది వీళ్ళు ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. అట్లా ఇది థర్డ్ వీళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది ప్రైమరీ అండ్ సెకండరీ కీవర్డ్స్. అంతకుముందు 3 కీవర్డ్స్ని అలౌ చేసేది, బట్ ఇప్పుడు 2 కీవర్డ్సే అంటే తీసుకుంటుంది. అంతకన్నా ఎక్కువ అంటే చిన్న కీవర్డ్స్ అయితే 3 కీవర్డ్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ కోర్సు, అంటే ఒక్కటే కీవర్డ్ యూజ్ చేశారు, అది యూజర్ ఇంటెంట్ బేస్ మీద ఇట్లా యాడ్ చేసుకున్నారు. ఇట్లా మనం టైటిల్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్, అంటే ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకొని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైటిల్ లెంత్ వచ్చేసి టైటిల్ లెంత్ వచ్చేసి 60 క్యారెక్టర్స్. మనకి ఇక్కడ వచ్చే ఈ టైటిల్ లెంత్ 60 క్యారెక్టర్స్ అన్నమాట. అంతకన్నా ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా, ఒకవేళ 60 క్యారెక్టర్స్ కన్నా ఎక్సీడ్ అయితే ఇలా డాట్స్ వచ్చేస్తాయి, ఎండ్ యూజర్కి కనిపించదు ఇక్కడ ఏముందో. ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అనేది ప్రైమరీ కీవర్డ్ ఫస్ట్ ఇచ్చాము. ఒకవేళ ఈ ప్రైమరీ కీవర్డ్ ఫస్ట్ ఇవ్వకుండా లాస్ట్లో ఇస్తే సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవి ముందు వచ్చిన తర్వాత లాస్ట్లో డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ అని వస్తుంది. బట్ ఎండ్ యూజర్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కనపడదు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అందరికీ తెలియాలి అనే రూల్ ఏం లేదు కదా, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఈమెయిల్ ఇవన్నీ ఒకటే అని. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు సోషల్ మీడియా కనిపించింది అనుకో, ఇది మనకు రిలేటెడ్ కాదు అనేసి స్కిప్ చేసేస్తారు. అందుకోసం అని చెప్పి ప్రైమరీ కీవర్డ్ని ఫస్టే యాడ్ చేసుకోవాలి. అంటే 60 క్యారెక్టర్స్ ఉంటేనే ఇక్కడ కనిపిస్తుంది. బట్ సెర్చ్ ఇంజిన్కి తెలుసు ఇక్కడ ఉందని, అందుకని మన రిజల్ట్ ఫస్ట్లో చూపిస్తుంది. కానీ ఎండ్ యూజర్కి తెలియదు ఇది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిందని, అందుకని వాళ్ళు స్కిప్ చేస్తారు. అలా అని మనం ఫస్ట్ వచ్చినా కూడా మనకు లీడ్స్ రావు. కాబట్టి ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్ ఏది తీసుకుంటాం అది స్టార్టింగ్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆల్మోస్ట్ మన టైటిల్ అనేది 60 క్యారెక్టర్స్లో ఉండేలానే డిజైన్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే డాట్స్ వస్తాయి. అలాగే ఇది వచ్చేసి మెటా డిస్క్రిప్షన్, దీన్ని మెటా టైటిల్ అంటారు అండ్ దీన్ని వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఈ మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 120 క్యారెక్టర్స్ ఉండాలి. 160 క్యారెక్టర్స్ ఉండాలి. 150 to 160 మధ్యలో ఉండాలి. ఇది 50 to 60 ఉండాలి. 60 కన్నా ఎక్సీడ్ అయితే డాట్స్ వచ్చేస్తాయి. మినిమం 50 ఉండాలి. అలాగే ఇది వచ్చేసి 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి మెటా డిస్క్రిప్షన్. ఇన్ కేస్ అది కూడా ఎక్సీడ్ అయిపోతే మనకి ఇక్కడ కూడా డాట్స్ వచ్చినాయి కదా, ఈ డాట్స్ లాగా వస్తాయి. ఇక్కడేమో వీళ్ళు కంప్లీట్గా 150 క్యారెక్టర్స్లో పెట్టారు కాబట్టి మొత్తం కంప్లీట్ డేటా అనేది కనిపించింది. ఈ టైటిల్ వచ్చేసి మనము రాసిన ఆర్టికల్ కంప్లీట్ రిప్రజెంటేషన్ ఉండాలి. మనం రాసిన ఆర్టికల్కి పైన ఉన్న టైటిల్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. టైటిల్ ఒకటి రాసి లోపల కంటెంట్ ఇంకొకటి రాయకూడదు. మన లోపల రాసిన కంటెంట్ని రిప్రజెంట్ చేసేలాగా టైటిల్ ఉండాలి. అలాగే డిస్క్రిప్షన్ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా,
3 కీవర్డ్స్. ఫస్ట్ ఈ ప్రైమరీ కీవర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది టైటిల్‌లో ఫస్ట్ రావాలి. ఫస్ట్ టైటిల్‌లో స్టార్టింగ్ ప్రైమరీ కీవర్డ్ ఉండాలి. తర్వాత ఇంకేమైనా ఉండొచ్చు మనకి. నెక్స్ట్ డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్‌లో ఈ కీవర్డ్ అనేది మాక్సిమం స్టార్టింగ్‌లోనే ఉంటే సరిపోతది. స్టార్టింగ్ లైన్‌లో అంటే 160 క్యారెక్టర్స్ లోపల ఉండాలి. అంటే ఒక్కొక్క మాక్సిమం హై ప్రయారిటీ స్టార్టింగ్‌లోనే ఉండాలి. సమ్ టైమ్స్ స్టార్టింగ్‌లో రాకపోయినా మిడిల్‌లో కూడా వచ్చేలాగా చూసుకోవాలి. బిఫోర్ 160 క్యారెక్టర్స్ లోపలే ఈ సేమ్ ఏదైతే ప్రైమరీ కీవర్డ్ టైటిల్‌లో ఉందో అదే కీవర్డ్ ఈ మెటా డిస్క్రిప్షన్‌లో కూడా రిపీట్ అవ్వాలి. లేకపోతే గూగుల్ మన రిజల్ట్‌ని చూపించదు. ఇప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్ రావాలంటే ఆల్మోస్ట్ అరౌండ్ 200 ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఉంటది. అందులో ఒకటి కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవటం. ఈ కీవర్డ్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోమంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి మనం చేసుకుంటాం. కీవర్డ్స్‌ని రీసెర్చ్ చేయడం. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో ఈ కీవర్డ్ యొక్క సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని ఉంటది. అలాగే ఈ టైటిల్ లెంత్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్‌ని, అలాగే ఈ టైటిల్‌లో స్టార్టింగ్‌లోనే హై ప్రయారిటీ ఉంటదనమాట. ఈ టైటిల్‌లో కీవర్డ్ అనేది స్టార్టింగ్‌లో ఉందా, ఎండింగ్‌లో ఉందా ఇయన్నీ చెక్ చేసుకుంటది. ఈ డిస్క్రిప్షన్‌లో ఉందా లేదో ఇవన్నీ చూసుకుంటది. అలాగే మనకి గూగుల్ అల్గారిథం వచ్చేసి మనం రాసిన కంప్లీట్ ఆర్టికల్‌ని రీడ్ చేయదు. గూగుల్ వాళ్ళు అల్గారిథంలో ఏదైతే అప్డేట్స్ ఇచ్చారో ఆ అప్డేట్స్ ప్రకారము ఆయా ప్లేసెస్‌లో మనం ఇచ్చిన కీవర్డ్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటది. అవన్నీ ప్రాపర్‌గా ఉంటేనే అప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడికి వస్తది. ఇంకా దీనికి ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్ అయ్యి ఉంటాయి. ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీటికి. ఫ్రెషర్స్‌గా 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టిన వాళ్ళని మాక్సిమం ఈ క్వెషన్సే అడుగుతారు. టైటిల్ లెంత్ ఎంత ఉండాలి? డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉండాలి? ఆ కీవర్డ్స్ ఏముంటాయి? ఆ కీవర్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? ఏ ప్లేస్‌లో యూజ్ చేయాలి? ఇట్లాంటివన్నీ కూడా అడుగుతారు క్వెషన్స్. ఇక్కడ ప్రైమరీ కీవర్డ్‌ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి రీకాల్ చేద్దాము. లైక్ మనకి కీవర్డ్స్ ఎన్ని ఉంటాయండి? ఎవరైనా చెప్పొచ్చు ప్లీజ్. ఎనీబడి ఆన్సర్. ఎన్ని కీవర్డ్స్ తీసుకుంటాం మనం ఒక ఆర్టికల్ రాయడానికి? 200 మేడం. సారీ అండి. ఇప్పుడు 150 to 160 క్యారెక్టర్స్ అదే. నేను ఎన్ని కీవర్డ్స్ అండి? ఎన్ని కీవర్డ్స్ తీసుకుంటాం? అంటే ప్రైమరీ, 10 సెకండ్ కీవర్డ్స్ అట్లా తీసుకుంటాం. 3 కీవర్డ్స్ అండి. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ ఇవి. ఓకే. అదే కీవర్డ్ ప్లానర్‌లో మనం 10 తీసుకుంటాం అని స్టార్టింగ్‌లో ఎప్పుడో చెప్పారు. 10 సారీ మేడం. లేదు. అవి 10 తీసుకొని అందులో రీసెర్చ్ చేస్తాం. ఆ 10 కీవర్డ్స్‌నే ఎలో చేస్తది. ఆ 10 కీవర్డ్స్‌లో వాటికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? కాంపిటీషన్ ఎంతుందో చూస్తాం అంతే. ఇప్పుడు ఓకే. ఒక 10 కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకొని ఆ 10 కీవర్డ్స్‌ని అక్కడ తీసుకెళ్ళి కీవర్డ్ ప్లానర్‌లో వాటి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది అని చెప్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రైమరీ కీవర్డ్ అని తీసుకున్నాం కదా! అవును. ఈ కీవర్డ్‌ని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు హై సెర్చ్ వాల్యూమ్ ఉంది, లో కాంపిటీషన్ ఉంటే అదే ప్రైమరీ కీవర్డ్ కింద తీసుకుంటాం మనం. అలాగే ఈ సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ దాని నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తామన్నమాట. అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అవేనా కీవర్డ్స్? అవునండి. కీవర్డ్స్ 3 కీవర్డ్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్టికల్‌కి మనము 3 కీవర్డ్స్‌ని తీసుకుంటాం. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ 3 కీవర్డ్స్. అలాగే ఆర్టికల్ మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఎంత ఉండాలి? 150 to 160 క్యారెక్టర్స్. యాహ్! ఓకే.
ఈ అంతే కదా మేడం? అంతే అండి. ఇక్కడొచ్చేసి కీవర్డ్ పొజిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రైమరీ కీవర్డ్ స్టార్టింగ్‌లోనే ఉండాలి మాక్సిమం. అంటే కీవర్డ్ బేస్ మీద ఇచ్చినప్పుడు. అలాగే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద ఇచ్చినప్పుడు స్టార్టింగ్ కొంచెం వేరే డిస్క్రిప్షన్ వచ్చినా కూడా ఒక 2, 3 వర్డ్స్ తర్వాత మనకి కీవర్డ్ అనేది వస్తది. ఇట్లా కంప్లీట్ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కాకుండా మనం కీవర్డ్ బేస్ మీద చేసినప్పుడు ప్రైమరీ కీవర్డ్ ఫస్ట్‌లో ఉండాలి. అదే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద రిజల్ట్స్ వచ్చినాయనుకోండి ఇక్కడొచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, ఇక్కడొచ్చేసి మన కంపెనీ ఫేర్ పోస్ట్ వచ్చిన ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇట్లా ఈ ఫ్రీ ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇవన్నీ కూడా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద ఉన్న కీవర్డ్స్. ఇదొచ్చేసి ఓన్లీ కీవర్డ్ బేస్ మీద ఉన్న కీవర్డ్స్ అనమాట. ప్రైమరీ, సెకండరీ కీవర్డ్స్. మాక్సిమం హై ప్రయారిటీ ప్రైమరీ, సెకండరీకి ఉంటది. తర్వాత మనము టెర్షియరీ కీవర్డ్‌కి ఇస్తాము. ఇది ఎలా తెలుస్తుంది మేడం అది? సెర్చ్ ద్వారా వచ్చింది, దీని ద్వారా వచ్చింది అని? ఏంటండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా! సెర్చ్ సెర్చ్ ద్వారా తీసుకున్న కీవర్డ్స్‌ను ఆ! తర్వాత అది ఇక్కడ మనకి ఇక్కడ సెపరేషన్ ఉంది కదండీ! పైప్ ఆ! సింబల్ గాని, హైఫన్ గాని. ఈ పైప్ సింబల్ ఓకే. ఉందనుకోండి ఇది ప్రైమరీ కీవర్డ్, ఇది సెకండరీ కీవర్డ్, ఇది టెర్షియరీ కీవర్డ్. 3 కీవర్డ్స్ పెట్టారు ఈళ్ళు. ఓకే. ఓకే. మనము ఇక్కడ 2 ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్‌లైన్, సోషల్ మీడియా, కామా పెట్టేసి ఇది మొత్తం ఒక కీవర్డ్‌కి వాళ్ళు ఇట్లా ఇచ్చేసుకున్నారు కామా పెట్టుకొని. ఓకే. ఇట్లా పైప్ సింబల్ వస్తే అది వచ్చేసి కీవర్డ్స్ బేస్ మీద. ఇట్లొచ్చింది కదా! బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ సర్టిఫికేట్స్ అని. ఇదొచ్చేసి సెర్చ్ ఇంటెంట్ బేస్. ఓకే. ఓకే. అంటే మధ్యలో ఏమి పైప్ సింబల్స్ రావు. ఏమి రావండి. మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్‌లో వస్తదనమాట. ఓకే. ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇది ఉంది కదా! వీళ్ళు మరి ఇక్కడ ఇటు సైడ్ ఏం పెట్టారో తెలియదు మనకి. హ్మ్. సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద పెట్టారో లేకపోతే ఇట్లానే. ఇంకొంత ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇదొచ్చేసి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద. కంప్లీట్ కీవర్డ్, సెర్చ్ ఇంటెంట్ 2 కలిపి వచ్చేసినాయి దీంట్లోనే. ఒక కీవర్డ్‌లోనే అదేలే మొత్తం మధ్యలో కలిపేసి. పార్టీషన్ లేదు కాబట్టి. ఇక్కడొచ్చేసి ఆన్‌లైన్ అన్నారు. ఇది కూడా వాళ్ళు కీవర్డ్‌గా తీసుకున్నారా లేకపోతే సెర్చ్ ఇంటెంట్ లైక్ కీవర్డ్స్ బేస్ మీదే తీసుకున్నారు. ఇక్కడ 2 కీవర్డ్స్ తీసుకున్నారు. ఇదొచ్చేసి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద ఉంది. ఇట్లా మనం టైటిల్స్‌ని డిసైడ్ చేసుకుంటాం. ఇదొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ విత్ జెన్ ఏఐ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. ఇది సెర్చ్ ఇంటెంట్ బేస్ మీదే ఉంది అన్నమాట. ఇట్లా మనం డిసైడ్ చేసుకుంటాము. మోస్ట్‌లీ ఇప్పుడేంటంటే ఎక్కువ సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద అల్గారిథం రన్ అవుతుంది కాబట్టి ఆ ఫార్మాట్‌లో తీసుకోవడమే బెస్ట్. బట్ అలా అని రిజల్ట్ ఏమి అంటే కంప్లీట్‌గా ఎఫెక్ట్ ఉండదు. ఒకళ్ళు కీవర్డ్ బేస్ మీద వచ్చినప్పుడు టాప్‌లో వచ్చినా ఎవరైనా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద చేసినప్పుడు మనవి రావన్నమాట. అట్లా కొంచెం ప్రాబ్లమ్ అవుతది కాబట్టి మనం సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కూడా తీసుకొని రాసుకోవడమే చాలా బెస్ట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని బట్టి. క్వెషన్స్ ఫార్మాట్‌లో. అది ఎలా రాయాలి అనేది రేపు ఇంకొక థియరీ క్లాస్ ఉంది. ఆర్టికల్స్ ఎలా రాయాలి? ఆర్టికల్ రాసేటప్పుడు మనం ఏమేం ఫాలో అవ్వాలి? మేడం ఇంకొక చిన్న డౌట్ ఉంది మేడం. ఇప్పుడు కంటెంట్ రైటర్ అవి తీసుకోమన్నారు కదా! డిజిటల్ మార్కెటింగు. హ్మ్. అందులో తీసుకొని ఇప్పుడు మన దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చా మేడం? లేకపోతే మనం సెపరేట్‌గా ఏమైనా మార్చాలా దాంట్లో? ఎక్కడ తీసుకోవాలండి? అదే గూగుల్‌లో మనకి కంటెంట్ తీసుకుంటాం కదా! డిజిటల్ మార్కెట్ గురించి కావాల్సిన తీసుకో లేదండి. అది గూగుల్‌లో తీసుకుంటే కంప్లీట్‌గా రీరైట్ చేయాలి. మనం అక్కడిది కాపీ చేసి అసలు మన వెబ్‌సైట్‌లో పెట్టనేకూడదసలు. ఓహో! కాపీ అంటే కంటెంట్ మనం అనేది అసలు మార్చి ఉండొద్దు. రాసుకోవాలేమో మళ్ళీ. కాపీ కంటెంట్ అనేది ఉండదు. మనకి టూల్స్ అవైలబుల్‌లో లేనప్పుడు మొత్తం రీరైట్ చేసేవాళ్ళం కంటెంట్‌ని. ఆ! 2017, 18 టైమ్‌లో అయితే మేము రాసేవాళ్ళం ఓన్‌గానే. ఆల్మోస్ట్ 2021, 22 వరకు కూడా టూల్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఓన్‌గానే రాసాం. చాట్‌జీపీటీ వచ్చినాకే గూగుల్ వాళ్ళు అలౌ చేస్తున్నారు గానీ, ఏఐ కంటెంట్‌ని అంతకుముందు అలౌ చేసేవాళ్ళు కాదు. అదే మేడం. అంతకుముందు ఎందుకంటే అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటే తీసుకోరేమో. ఏంటండి? యాజ్ ఇట్ ఈజ్ ఉంటే తీసుకోరేమో అంటున్నా. తీసుకోరు. ప్రాబ్లమ్ అవుతది. మన వెబ్‌సైట్ పెనలైజ్ చేస్తాడు. ఓహో! అయితే మనం మన దానికి మనం రాయడమే బెటరు. రాయడం అంటే ఓన్‌గా రాయాలి. ఓన్‌గా రాయకపోయినా ఇప్పుడు ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి మనం ఎలా రాయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం అంత కష్టపడి రాసే పని లేకుండా సింపుల్‌గా అయిపోతది.
అంటే ఇప్పుడు చాట్ జీపీటీలో తీసుకొని అట్లా చేసుకోవచ్చా మేడం? అక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చా? అక్కడ కూడా ఎడిట్ చేసుకోవాలి. అంటే యాజ్ యాజ్ ఇట్ టీజ్గా ఈస్‌గా కాకుండా ఇచ్చింది దాన్ని మనము వర్డ్స్ ఇన్వర్ట్ చేయడానికి చేసేయాలి. లేదు, చేయటానికి లేదు, కొంచెం ఎడిట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అదే అంటే వాళ్ళకి ఐడియా వచ్చేస్తదేమో ఇది డైరెక్ట్ కాపీ పేస్ట్ అది అయింది అని. టూల్స్ ఉంటాయి కదా, ఫైండ్ అవుట్ చేసేస్తుంది ఈజీగా. హ్మ్. సరే, ఒకసారి నేను చూపిస్తాను అవన్నీ ఎలా చేయాలి అనేది. ఎందుకంటే మేడం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టూల్స్ చేస్తారు కదా. దాని నుంచి కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోతుందేమో. ఇప్పుడు వాళ్ళు పోయి రీరైట్ చేసుకొని ఎత్తుక్కొని అన్- ఆ వెబ్సైట్ కి టైమింగ్ తీసుకుంటుంది కదా. అదే అంత అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ కీవర్డ్ ఇచ్చేస్తే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెబ్సైట్స్లో నుంచి మనం వెతుక్కునే పని లేకుండా అది వెతికేసి ఆన్సర్ రాసి మనకి ఇస్తుంది. దాన్ని మనం ఎడిట్ చేసి రాసుకోవాలి అంతే. ఎడిట్ చేసి మాడిఫై చేసుకోవాలి, చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకోవాలి మనకు తగ్గట్టుగా. పెద్ద టైం ఓకే. పట్టదు. అప్పుడు మనం వెతుక్కునే పని, అది రీరైట్ చేసే పని, అందులో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, సెంటెన్స్ ఫార్మేషన్స్ చెక్ చేసుకోవటం, టోన్స్ చెక్ చేసుకోవటం, ఇవన్నీ మనకి ఏం అవసరం ఉండదు. అన్నీ అదే చేసి ఒకవేళ ఇచ్చేస్తుంది. అట్లా చేస్తే నోట్ ప్యాడ్ లో మనం కాపీ చేసుకొని మనకు కావాల్సినట్టు ఎడిట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు కదా మేడం. అంతే అంతే అండి. కాకపోతే అదే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయకుండా నోట్ ప్యాడ్ లో చేసి మనకి ఏ కంటెంట్ కావాలి అన్నది మన కీవర్డ్ డిస్క్రిప్షన్ ప్రకారం మనం చేసుకుంటూ పాయింట్ వైజ్ గానా లేకపోతే స్టెప్ వైజ్ గానా చేసుకుంటూ పోతే అయిపోతుంది. అవును సార్. అది ఎలా రాయాలి, ఆర్టికల్ ఎలా రాయాలి ఎస్సీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం కంటెంట్ రాసుకుందాం. ఓకే. ఓకే మేడం. ఇంకా ఇది బాగుంది మేడం. ఉంది, బట్ ఇవి మాత్రం క్లాస్ ఇంపార్టెంట్. బాగుంది. ఈ రోజు కానీ మీరు చెప్పకముందే నేను ఇప్పుడే ఇందాకే ప్లే అవి చూశాను. కాకపోతే అవి ఎట్లా ఎడిట్ చేయాలి అనేది మీరు చెప్పారు. ఓకే. ఇది ఈ కీవర్డ్స్ ఇవి టైటిల్ లెంత్ అవి మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్ లెంత్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి గుర్తుపెట్టుకోండి. ఎన్ని క్యారెక్టర్ 50-60 క్యారెక్టర్స్ టైటిల్ అండ్ 150-160 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్. అలాగే ఓకే. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కీవర్డ్స్. ఓకే. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మేడం. వాళ్ళకి క్లారిటీగా ఉంది. హలో సారీ. అక్క ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. గాయత్రి గారు, మీరు కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నారు కదా, రెడీ చేసుకోండి. స్క్రీన్ షేర్ చేస్తే డౌట్స్ ఏమైనా వస్తున్నాను. ఏంటి రావట్లేదా? నా స్క్రీన్ షేర్ అవుతుందా? వస్తుంది. ఇలా దీనికి నేను అంటే ఇట్లా ఇచ్చారక్క, బిఫోరే సెండ్ చేశాను. వాళ్ళు అడిగినట్టు నువ్వు రాత్రి ఎడిట్ చేసినట్టు ఇలా చేశాను. వాళ్ళు అడిగింది ఏంటంటే బ్రాండ్ డిజైన్, కలర్స్, వాళ్ళు చెప్పిన కలర్స్ అన్ని పెట్టావు. వాళ్ళ బ్రాండ్ కలర్స్ ఏం చెప్పలేదు. కిడ్స్ కి సంబంధించింది కదా, అందుకని చాలా వరకు గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎందుకంటే ఏఐ ఇమేజ్ కూడా చూసాను, కానీ ఏఐ ఇమేజ్ ఏంటంటే అన్ని కలర్స్ ఉన్నాయి. కిడ్స్ కి సంబంధించింది అని గ్రీన్ కలర్ తీసుకున్నాను. వాళ్ళు ఏంటంటే బ్రాండ్ అడిగారు కాబట్టి బ్రాండ్ ఇలా అంటే ఇది మొత్తము నేను
కంటెంట్ చాట్‌జీపీటీలో తీసుకున్నాను. వాళ్ళు అడిగింది పోస్ట్ ఎలా చేస్తారు? వాళ్ళు అడిగింది మెయిన్ కంటెంట్. నావన్నీ షేర్ చేయమన్నారు. మొత్తం వెళ్ళిన అసైన్మెంట్ అంతా ఇక పోర్ట్‌ఫోలియో వర్క్ అంటే షేర్ చేశాను. పోర్ట్‌ఫోలియో లింక్ ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ బ్రాండ్ యూజింగ్ ఇట్లా ఇచ్చారు. అంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అడిగారు. ఫ్రీ రీల్స్ అడిగారుగా? ఆ? ఫ్రీయా? ఇదే అంటే రీల్ ఐడియా అడిగాడు. త్రీ ఇన్స్టాగ్రామ్ రీల్ ఐడియాస్ 2 స్టాటిక్ పోస్ట్ ఐడియాస్. రైట్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ ఫర్ ఓకే. అంటే మొత్తం చాట్‌జీపీటీలో ఇచ్చాను. దాన్ని మళ్ళీ ఎడిట్ చేసావు కదా? రీరైట్ చేశాను. దాన్ని కొంచెం ఎడిట్ చేసావా? యాస్టీస్‌గా పెట్టేసావా? కొంచెం ఎడిట్ చేశాను. సరే ఓకే. అంటే ఎడిట్ అంటే రీల్ ఇట్లా ఉంది కదా, ఇక్కడ లాంచింగ్ థింకింగ్ బుల్లెట్ పాయింట్స్ ఇవి లేకుండా స్టాటిక్ రీల్స్ ఐడియాస్ అని చెప్పి ఇలా అడుగుతారు దీనికి మీకు ఏదైనా ఇమేజ్ కావాలంటే అదే అని చెప్పి ముందు ఇది ట్యాగ్ చేసి యాప్ డెవలప్మెంట్ అని ఓకే. దానికి ఇమేజ్ పెట్టి పంపించేశాను. ఓకే ఓకే. అంటే వాళ్ళు అడిగింది ఐడియానే కదా, ఐడియా అయితే కంటెంట్ రూపంలో వచ్చేసేది కాబట్టి ఇంకా అలా పంపించి నా ప్రీవియస్ వర్క్ కూడా అడిగారు, ఇట్లా పెట్టాను. సరే. ఇంకోటి వచ్చేసరికి ఇలా వస్తుంది కాదు, ఇది స్టార్ట్ నవ్ అని ఓపెన్ చేసి బ్లూటూత్ ఆన్ చేసిన ఎగ్జామ్ అయితే ఓపెన్ కావట్లేదు. మొత్తం ఇది ఒకసారి కొంచెం పైకి మూవ్ చేయబడింది. కెమెరా అండ్ మైక్రోఫోన్ రిక్వైర్డ్ అనండి. సరే ల్యాప్టాప్ లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి దీన్ని కాపీ చేసి ఇక్కడ దీనికి వచ్చే కాపీ చేసి ఫోన్ లో చేసినా గానీ మా ఆడియో కరెక్ట్ గా వస్తుందా అని వస్తుంది. ఎస్ నొక్కితే మళ్ళీ ఎగ్జామ్ రాదు. ఓకే. ఎందుకలా? అంతకు ముందు బాగానే వచ్చింది, ఇట్లాంటివి చేశాను నేను కూడా. ఇలాంటివి చాలా వస్తున్నాయి ప్రతిదానికి. అంతకుముందు నేను కూడా అటెంప్ట్ చేశాను, బాగానే స్కిల్. అదే ఎగ్జామ్ క్వశ్చన్స్ అడుగుతారు, మొత్తం రికార్డ్ చేసి వాయిస్ మన ఫేస్ మొత్తం రికార్డ్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేయాలి. వాడు క్వశ్చన్ పైన ఇస్తాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనము రికార్డ్ చేసి వీడియోస్ పెట్టాలి. అంటే మన ఇంగ్లీష్ అన్ని చూస్తాడు అనమాట, మనం మాట్లాడే కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నామా లేదా. అది ఫస్ట్ లో ఒక్కసారి అటెండ్ అయ్యాను, ఇది బ్యాక్ అప్పుడు ఫస్ట్ లో. ఇప్పుడు అసలు వస్తుంది, స్టార్ట్ నవ్ అని నొక్కితే వస్తుంది, మన పిక్చర్ కరెక్ట్ గా పడిద్ది, మైక్రోఫోన్ బ్లూటూత్ బానే ఉండిద్ది, కానీ ఎగ్జామ్ ఓపెన్ కాదు. అవునా? ఎందుకు అట్లా? ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టి ఓపెన్ కానప్పుడు ఏమొచ్చిందో చూస్తా ఒకసారి, ఎర్రర్ ఏముందో. దీన్ని షేర్ చేస్తాను నీకు, నువ్వు ఒకసారి అటెంప్ట్ చేసి చూడు. సరే, దీని లింక్ షేర్ చేస్తాను. అలా ఇలా వచ్చినాయి, ఇట్లా చాలా వస్తున్నాయి. దీని కాడే పోతుంది నా, అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసే కాడే. ఇది కూడా పంపించాను, ఇది షార్ట్ లిస్టెడ్ అయినట్టు, అదే షార్ట్ లిస్టెడ్ కాదు, నెక్స్ట్ రౌండ్ అని వచ్చింది. ఓకే. ఇక్కడ మై అప్లికేషన్స్ లో చూస్తే అప్పుడప్పుడు మిస్సింగ్ స్కిల్ అంటే హై చిన్న అదే వాళ్ళు ఏంటంటే కంపెనీ వాడు ఒక 10 స్కిల్స్ అడిగాడు అనుకో, ఆ 10 స్కిల్స్ లో మనకు కావాల్సిన 4-5 ఉంటాయి అనుకో, అప్పుడు మిస్సింగ్ స్కిల్ అని వస్తుంది. ఇక్కడ అడిగారు కదా సర్చ్ ఇంజిన్, ఇది ఉంటది, ఈమెయిల్ మార్కెటింగ్ మన దాంట్లో ఉంది, ఒక గూగుల్ యాడ్ వర్డ్స్ లేదు. దీని వల్ల మిస్సింగ్ స్కిల్ అని వస్తుంది. వాళ్ళు ఏంటంటే మిస్సింగ్ స్కిల్ అనుకో, వాళ్ళు ఇక్కడ నుంచి లర్న్ అవ్వాలంటే మనం దాన్ని కోర్సులు ఏమైనా కావాలంటే తీసుకోవడానికి వాళ్ళు ఇస్తున్నాళ్ళే, అది దానివల్ల మనకేం ప్రాబ్లం రాదు. అయితే మన అప్లికేషన్ తీసుకున్నట్టేనా? తీసుకున్నట్టు. ఇంకేమైనా స్కిల్స్ ఉంటే నువ్వు యాడ్ చేసుకో, అంతే, ఇంకేం అవసరం లేదు. టెంప్లెట్స్ వచ్చేసరికి
ఇంటర్న్షాల వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఉమ్, మీకు ఇందులో ఏ స్కిల్ అన్నా నీకు మిస్ అయితే ఇందులో జాయిన్ అవ్వమనండి ఆడు అట్లా ఇస్తాడు. దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ రెజ్యూమ్ అనేది క్యాన్వాలో కాకపోయినా ఇక్కడ ఈ టెంప్లెట్స్ లో ఏదైనా కొంచెం మంచి టెంప్లెట్ చూసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి కదా. ఆ, ఉమ్, అంటే అంటే డౌట్. సరే గాయత్రి గారు షేర్ చేస్తారా స్క్రీన్? మేడం జస్ట్ షేర్ చేస్తా. అది ఇందాక ఒకటి చేసాను 6 o'clock టైంలో. నేను ఇప్పుడు షేరింగ్ ఒకటే చూస్తాను. జస్ట్ ఒకసారి షేర్ చేయండి అయితే చూద్దాం. ఇక్కడ క్రోమ్ ట్యాబ్స్ అదే వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆప్షన్ వచ్చిందా, కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. ఒకవేళ అంటే ఈ కంటెంట్ మనం ఏదన్నా బ్రాండ్ యాప్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు చెప్పిన అంటే ఇట్లా క్లియర్ గా ఇచ్చేసింది ChatGPT. హలో, అయితే ఇప్పుడు ఇట్లా అడిగాడు కదా, అంటే దాంట్లో ఇచ్చినట్టు ChatGPT వచ్చినట్టు ఇచ్చేసాను అనుకో. ఇప్పుడు వాళ్ళు ఇంకా టైం ఉంది అన్నారు కదా, ఇంకా ఏం మార్చి రాసి ఇంకేం 2 photos అటాచ్ చేసి పెట్టనా? మరి ఏమో, సరే ట్రై చేయతే. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు. అయితే వాళ్ళు ఏంటంటే ఇంకా టైం ఉందనే ఇచ్చినట్టున్నారు, అంటే మండే దాకా టైం ఉంది అని.